అందరికి నమస్తే. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ సంబంధించిన వార్త ఇది. మేము తెలంగాణ వాళ్ళమే అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే ఎంతసేపటికి ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, వాళ్ళు చేసిందే, మాకే సంబంధం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది కదా, మీరు ఎట్లా మార్చాలో అట్లా మార్చండి. గత ప్రభుత్వం మంచిగా చేయలేదు, రైట్, వదిలేద్దాం. ఈ ప్రభుత్వం ఏం చేసినది ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చెప్తారంటే అంతకుముందు జీవో 114 అంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఏంది మనది, మొన్న June 2 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాదు, ఇదంతా వ్యవహారం అంతా నడిచింది కదా, వాళ్ళకు 15% ఓపెన్ కూడా ఉండే కదా. ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఏ కేటగిరీ బి కేటగిరీ కింద ఇవన్నీ ఉండే 9th to 10th, లేకపోతే అంతకుముందు ఉమ్మడి ఏపీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి 6th to 12th 4 years చదివి ఉండాలనేది. సరే, దీనిలో ఏదో జరిగిందని చెప్తున్నారు. ఏం జరిగిందని చెప్తున్నారంటే ఈ 6th to 10th అన్న దగ్గర ఏదో ఒక ప్రైవేట్ గల్లీ స్కూళ్ళ దగ్గర బోనఫైల్ని కొనుక్కొచ్చుకొని మేము లోకల్ అని చెప్పుకొని చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చదువుకునే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు చాలామందికి వచ్చినాయి, అక్కడ తెలంగాణలో నష్టం జరిగిందని ఒక చెప్తున్నారు. ఎవరు ఆయన ఎవరు మంత్రి దామోదర నరసింహ గారు చెప్తున్నారు. జరిగిపోయిన కథ ఎందుకు, జరిగే సినిమా చూడండి. ఇప్పుడు జరిగేది ఎందుకు చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు జీవో 33 తీసుకొచ్చిండ్రు. జీవో 33 తీసుకొచ్చి జీవో 33లో ఏం చేశారంటే ఈ ఏ కేటగిరీ ఉంది కదా, ఇది మొత్తానికి ఎత్తేసారు. అంటే 9th to ఇది ఎత్తేసారు, ఇది ఎత్తేసి ఇది ఒక్కడే పెట్టిండ్రు. ఇది ఎత్తేసారు ఏంది 6th to 12th అనేది ఎత్తేసారు మొత్తానికి. ఇంకా ఎత్తేసి కేవలం ఏ కేటగిరీ ఒక్కటి పెట్టిండ్రు. ఏ కేటగిరీలో ఏంది 9th to 12th అని పెట్టిండ్రు. 9, 10 తర్వాత ఇంటర్మీడియట్ 1, 2 ఈ 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకొని ఉంటే వాళ్ళు తెలంగాణలో అవుతారు అనేది వీళ్ళ కండిషన్. ఎందుకు ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఏంటంటే, చాలామంది ఇంటర్మీడియట్ కోసం అటు బెంగళూరు పోయి చదివిన వాళ్ళు, చెన్నై పోయి చదివిన వాళ్ళు, బార్డర్స్ అటాడు ఉన్న వాళ్ళు, లేకపోతే ఏపీకి పోయి చదివిన వాళ్ళు, అటు కర్ణాటక పోయి చదివిన వాళ్ళు, ఎవరెవరు మనోళ్ళు. కర్ణాటక కూడా కాదు, ఇక కర్నూలు పోయి చదువుతారు. మా జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఉమ్మడి మామనాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఈ గద్వాల ఏరియాలో ఉండే వాళ్ళు చాలామంది అటు దగ్గర వాళ్ళు హైదరాబాద్కు రారు. వాళ్ళు అటు పోతారు, కర్నూలు పోతారు. కర్నూలు పోయి శ్రీ చైతన్య, నారాయణ అక్కడ చదువుకుంటారు వాళ్ళు. ఇక్కడ నల్గొండ, సూర్యాపేట ఉండే వాళ్ళు విజయవాడ దగ్గర అటు పోతారు. ఇట్లా రకరకాల స్టూడెంట్స్ వాళ్ళ ఫెసిలిటీని బట్టి వాళ్ళు పోతూ ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివిన వాళ్ళు జస్ట్ ఇంటర్మీడియట్ అక్కడ పోయి చదివినందుకు వాళ్ళు నాన్ లోకల్ అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. తెలంగాణ నాన్ లోకల్ అంట వాళ్ళు. ఈ క్లాస్ ప్రకారం ఏది 9 to 10, 12th అనే క్లాస్ ప్రకారం వాళ్ళు నాన్ లోకల్ కిందకి వెళ్ళిపోయినారు. నాకు మన ఒక పేరెంట్ ఫోన్ చేసిండు, వినిపించినా కూడా నేను దగ్గర 12,000 నుంచి 15,000 మంది ఉంటారు సార్ స్టూడెంట్స్. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కాదని చెప్తున్నారు. మా పిల్లలు తెలంగాణ వాళ్ళు కాకుండా ఎందుకు పోయినారని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏం చెప్తారంటే, దామోదర నరసింహ గారు మాకేం సంబంధం లేదు, ఇది గత ప్రభుత్వం చేసింది, మేమేం మార్చలేదు అంటారు. వాళ్ళు ఏం చేసిండ్రో ఏం గతనో వాళ్ళ ప్రభుత్వం పోయింది కదా, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. మీరు సడన్గా ఈ 33 జీవో తీసుకొచ్చారు, ఓ పని చేశారు కదా, ఇప్పుడు తీసుకొచ్చారు కదా, మీరు వాళ్ళకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వండి, ఇప్పుడు అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. మీరు సడన్గా తీసుకొచ్చిన రూల్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఎత్తినేసి ముందే చెప్పిండు అనుకో, వాళ్ళు విజయవాడ పోయేవాళ్ళు కాదు, కర్నూలు పోయేవాళ్ళు కాదు, ఎక్కడ పోయేవాళ్ళు కాదు. ఇక్కడనే వాళ్ళు ఉంటే నల్గొండలనో లేకపోతే మామనార్లనో ఆలతుంటే హైదరాబాద్కి వచ్చి చదువుకుంటారు పైసలు ఉంటే. మీరు ఇప్పుడు తీసుకొచ్చిన జీవన్ తీసుకొచ్చి వాళ్ళు నాన్ లోకల్ అంటే వాళ్ళు ఎటు పోవాలి. అసలు ఏపీలోనైనా వాళ్ళు లోకల్ నాన్ లోకల్ కూడా తెలియదు. ఏపీలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏపీలో నాన్ లోకల్ అయ్యి ఇక్కడ నాన్ లోకల్ అయితే వాళ్ళ భవిష్యత్తు ఏంది. వాళ్ళు ఏపీలో లోకల్ అయితే వాళ్ళు ఏపీలో ఇంకా వాళ్ళు ఏపీలోనే బతకాలనా, ఇంకా ముందు ఫ్యూచర్ కూడా ఏపీలోనే ఉండాలనా. వాళ్ళు ఇప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్ ఏపీలో చదువుతారు, తర్వాత సిచ్యువేషన్ ఏంది, తర్వాత పరిస్థితులు ఏంది, తర్వాత ఇంకా వాళ్ళు రారు. ఇంకా వాళ్ళు మొత్తం ఏపీ కూడానే బతకాలి. వాళ్ళ ఉద్యోగాలు ఏపీఏ, వాళ్ళ జీవితం అంతా ఏపీఏ. ఇంకా తెలంగాణలో వదిలేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు పుట్టి పెరిగిన వాళ్ళు, వాళ్ళ అమ్మనాయుడు ఉన్నోళ్ళు వాళ్ళ స్థానికత అంతా పోవాలి. తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చుకున్న దీనికోసమే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. మన స్థానికత మనకు కావాలని, మనోళ్ళకు మన ఉద్యోగాలు కావాలని, మనోళ్ళు మన దగ్గర చదువుకోవాలని. ఇప్పుడు తీసుకొచ్చినాక వీళ్ళు గత ప్రభుత్వం చేసింది. రాజకీయాలు ఎందుకు ప్రధానికి? నిరుద్యోగులు రాజీనామాలు చేస్తే, నిరుద్యోగులు ధర్నాలు చేస్తే రాజకీయమే, నాలుగు ప్రశ్నిస్తే దానికో రాజకీయమే, వీళ్ళు మాట్లాడితే దీనికి ఒక రాజకీయమే. గత ప్రభుత్వం చేసింది మాకు సంబంధం లేదు. మీ ప్రభుత్వం ఉంది కదా, గత ప్రభుత్వం లేదు, పోయింది. 9 నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి. గుర్తించండి, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. కేవలం మినిస్టర్లు అంటే బుగ్గకారులు వేసుకొని పోయి, 4 పోలీసులు వేసుకొని పోయి తిరిగి రావడం కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్న కొద్దిగా అది పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము మార్చవచ్చు, జీవోలు మార్చవచ్చు. తెలంగాణలోకి న్యాయం జరిగే విధంగా ఎట్లయితే అట్లా మార్చాలి జీవోలు. తప్పే ఉంది. గత ప్రభుత్వంలో ఏదో జరిగింది, దాని గురించి ఇప్పుడు ఎందుకు మీరు చదవడం? ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పిల్లలకు న్యాయం జరగాలంటే మీరు రూల్స్ మార్చాలి. ఆ రూల్స్ మారిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. విజయవాడ చదివిన వాళ్ళకు, కర్నూలు చదివిన వాళ్ళకు, బెంగళూరు చదివిన వాళ్ళకు, ఎక్కడైనా చదవని వాళ్ళు ఇప్పుడు ఎడికెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళు ఎడికెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ ఆంధ్రోళ్లకు న్యాయం జరుగుతుంది అనే దానికన్నా మనోళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది పాయింట్ ఇంపార్టెంట్. తెలంగాణలోకి అన్యాయం జరుగుతుంది. ఇంకోటి ఉంటుంది,
జీవో 60 వీళ్ళు ఒకవేళ ఏపీకి పోయి సౌత్ ఏమిటో చెప్తా చూడండి. ఇప్పుడు ఏంది ఇంటర్మీడియట్ ఏపీలో చదివింది కాబట్టి ఇక్కడ తెలంగాణ నాన్ లోకల్ అయినారు. సరే అక్కడ లోకల్ అయిపోయి అక్కడ పోయి చదివిరు అనుకోవాలి. ఒకవేళ నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ చదివిరు అనుకోండి, ఇక్కడ జీవో 62 ఉంటుంది. జీవో 62 అంటే బీడీఎస్ పీజీ, ఈ జీవో పీజీ బీడీఎస్ పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ బీడీఎస్ చదివి ఉండాలి, తెలంగాణలో చదివి ఉండాలి. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఈ ఎంతమందికి నష్టం అంటే ఇక్కడ ఏపీలో చదివిన వాళ్ళకు నష్టమే. ఇక్కడ నేషనల్ పూలింగ్లో చాలామంది అవుట్ ఆఫ్ ద స్టేట్ చదువుతారు, వేరే దగ్గర చదువుతారు. కాలేజీలో మంచి సీట్లు వస్తాయి, మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, అక్కడ చదువుతారు వాళ్ళు బీడీఎస్. పీజీ బీడీఎస్కి వచ్చే వరకు నాన్ లోకల్. ఈ సేమ్ దీనిలోనే ఈ కోటాలోనే వేరే రాష్ట్ర వాళ్ళు వచ్చి ఇక్కడ బీడీఎస్ చేస్తారు, వాళ్ళు లోకల్ అవుతున్నారు. ఇక్కడ జీవో 62 నేను ఆ జీవో కోసం మస్తు వెతికినా, నాకు ఆ జీవో అసలు ఎక్కడ దొరకలేదు. దీనిలో ఏంటంటే 4 ఏళ్ళు ఈ బీడీఎస్ ఎవరైతే చదువుతారో వాళ్ళు 4 ఏళ్ళు బీడీఎస్ చదివితే అక్కడ బీడీఎస్ ఎక్కడ చదివితే అక్కడనే లోకల్ అంట. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బీడీఎస్ చదివితే వాళ్ళు ఇక్కడ లోకల్ అవుతున్నారు, మన వాళ్ళు నాన్ లోకల్ అవుతున్నారు. ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. కాబట్టి అసలు ఈ జీవోలు ఏంది, స్థానికత ఏంది, దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఉండాలి. ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా గత ప్రభుత్వం చేస్తే ఇంకా మీరెందుకు మళ్ళీ గత ప్రభుత్వం చేసింది మేమేం మార్చలే అట్లే కొనసాగిస్తున్నాం. మీరు గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లే ఇస్తున్నారు, 2000 రూపాయలు ఇస్తున్నారు, కొత్త మీ పెన్షన్లు ఇస్తలేరు. అందుకే అంటున్నారు అసలు కొత్త ప్రభుత్వం వచ్చిన ఫీలింగే లేదు జనాలకి, మీ మార్పు పాలన లేదు. కనీసం ఇట్లాంటివన్నా మార్చండి, స్టూడెంట్స్కి పనికొచ్చేది కదా. మీరు రాజకీయాలు తగలబెట్ట ఏమైనా చేసుకోండి, మీ రాజకీయాలు మీరు వాళ్ళు పోయి ఏమైనా చేసుకోండి. ఆ పాత గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఎందుకు ఇవన్నీ జనాల కోసం కదా పనిచేయాల్సినాయి. ఈ స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి, లేకపోతే వాళ్ళు జీవితకాలం మిమ్మల్ని తిట్టుకుంటారు జీవితకాలం. ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఏపీకి పోయారంటే ఏపీలో కనుక వాళ్ళు బీడీఎస్ చేయండి అంటే నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఏపీలోనే ఉండాలి, ఇంకా నెక్స్ట్ పీజీ బీడీఎస్ అక్కడే చదవాలి. ఇంకా వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తే 4 లోకల్ కిందకి వచ్చేస్తారు. కాబట్టి గత ప్రభుత్వాన్ని వదిలేసి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కొద్ది సోయితోన ఆ జీవో అవసరమైతే మార్చైనా సరే ఆ 10,000 మంది ఉంటారో, ఎక్కువ మంది ఉంటారో, తక్కువ మంది ఉంటారో, ఎంతమంది ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు, కోట్ల తూరు తిరుగుతున్నారు, కోట్ల కేసీఎన్కే పోతున్నారు వాళ్ళు. ఎందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ప్రతి దగ్గర గత ప్రభుత్వం పేరు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.